శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే సర్వ మతస్థులను వారి మత ధర్మాలను ఆదరించేవారు స్వామి అని చెప్పుకున్నాం. ఒక చోళ్లపై ఇల్లు మాత్రమే కాదు, యథేచ్ఛగా వాయువులా ఎక్కడంటే అక్కడికి సంచరిస్తూ ఉండేవారు స్వామి. వారి సంచారం వల్ల పట్టణం అంతా పావనమైంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనమంతా ప్రవాహంలా అటు పక్కకు చేరేవారు. వారిలో పామరులు సాధకులే కాదు, మహారాజులు కళాకారులు కూడా ఉండేవారు అని చెప్పి చదువుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు మాస్టర్ గారు. ఉదాహరణకు గ్వాలియర్ రాజైన జియాజీరావు సింధియా ఒకసారి స్వామి దర్శనార్థం అక్కలకోట వచ్చాడు. ఒక గ్వాలియర్ రాజుట జియాజీరావు సింధియా అనే ఆయన స్వామి దర్శనం కోసం అక్కలకోట వచ్చాట. అతనితో కూడా ప్రఖ్యాత కీర్తనకారుడు గోవింద బువ్వా నాసిక్కర్ వచ్చాడు. అతనితో పాటుగా గోవింద బువ్వా అనే ఆయన కీర్తనకారుడు కూడా వచ్చాట. ఆ రోజుల్లో అక్కలకోట రాజు చేసిన ప్రార్థనను మన్నించి కొద్ది కాలం అతని రాజభవనంలో స్వామి విడిది చేశారు. అక్కలకోట రాజు ప్రార్థన మన్నించి కొద్ది రోజులట స్వామి అక్కడ వారి రాజభవనంలో ఉన్నారట. ఇతరులు ఎవరికి ఆ భవనంలో ప్రవేశించడానికి అవకాశం ఉండేది కాదు. కానీ తమ దర్శనానికి గ్వాలియర్ రాజు వచ్చాడని తెలుసుకున్న స్వామి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి కాబోలు రాజభవనం విడిచి ఆ పట్టణం పులిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారు. మామూలుగా ఎవరికి అసలు దర్శనం ఇచ్చేవారు కాదు. కానీ గ్వాలియర్ రాజు వచ్చారంటే స్వామి ఎందుకు వచ్చారు? రాజని కాదు, అతని భక్తి శ్రద్ధలకు మెచ్చుకొని ఆయన ఆ రాజభవనం విడిచి పట్టణం పొలిమేరకు వచ్చి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారట. ఆ సంగతి తెలిసి గ్వాలియర్ రాజు త్వరగా అక్కడకు చేరి స్వామికి ఒక శ్రీఫలము అంటే కొబ్బరికాయ పువ్వులు సమర్పించి నమస్కరించుకున్నాడు. స్వామి చిరునవ్వుతోనూ కృపాదృష్టితోనూ అతన్ని ఆశీర్వదించారు. ఆ మహారాజును కొన్ని వేదాంత విషయాల గురించి ప్రశ్నించాడు. ఈ స్వామిని ప్రశ్నించాట. స్వామి సమాధానం ఇచ్చి అతని సందేహాలన్నీ నివృత్తి చేశారు. అతనికి వచ్చిన డౌట్స్ అన్నీ క్లారిఫై చేశారట స్వామి. కొంచెం వేదాంత విషయాలు కొన్ని అడిగట్ట స్వామిని. మరుక్షణమే ప్రగాఢమైన ఒక ఆధ్యాత్మిక అనుభూతితో ఆ రాజు కన్నులు మూసుకుని కూర్చుండిపోయాడు. వెంటనే అతనికి ఒక ప్రగాఢమైన ఆధ్యాత్మిక అనుభూతి కలిగి కళ్ళు మూసుకుని అలా కూర్చుండిపోయాడు. కొద్దిసేపట్లో గోవింద బువ్వ మహామధురంగా కీర్తనలు పాడి అక్కడ స్వామి సన్నిధిలో గుమిగూడిన జనాలందరినీ ఉర్రూతలూకించాడు. ఇంతలో అక్కడ కీర్తనలు పాడేటండి. ఈ గోవింద బువ్వ వచ్చాడు కదా, ఈ రాజుతో పాటు గ్వాలియర్ రాజుతో పాటు అతను సన్నిధిలో కొన్ని కీర్తనలు పాడి అక్కడ జనాలందరినీ ఉర్రూతలూగించారట. అది ముగియగానే స్వామి ఒక భక్తుని చేత రొట్టెలు బేసన్ లడ్డూలు తెప్పించి వాటిని ప్రసాదంగా ఇచ్చి పంపారు. అప్పుడు వాళ్ళకి ప్రసాదం ఇచ్చి పంపారట. ఇలానే ఇండోర్ రాజైన తుగోజీ హోల్కర్ అతని కుమారుడు దర్శనానికి వచ్చినప్పుడు స్వామి కర్నాల్కర్ అనే భక్తుని ప్రాంగణంలో ఉన్న ఒక మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆ రాజు ఆయనకు ప్రణమిల్లి, ప్రభు, నేను ఇదివరకు రాజ్య సంచారం చేస్తూ మౌంట్ ఆబూ క్షేత్రాన్ని దర్శించినప్పుడు అక్కడ మిమ్మల్ని ప్రథమంగా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ 2 దర్శనాలు నా జీవితం అంతటికి మకుటాయమానమైన భాగ్యాలు అన్నాడు. అచ్చటి భక్తులందరూ విస్తుపోయారు. వారికి తెలిసి అక్కలకోట చేరాక స్వామి ఎన్నడూ భౌతికంగా ఆ క్షేత్రానికి వెళ్ళలేదు. భక్తుడు ఎక్కడుంటే అక్కడే స్వామి ఉంటారని తెలుసుకున్నారు. అతను వచ్చేట ఒక రాజు, తుగోజీ హోల్కర్ అనే రాజు వచ్చి అతని కుమారుడు ఇద్దరు వచ్చారట స్వామి దర్శనానికి వచ్చి స్వామికి ప్రణమిల్లి, ప్రభు, నేను ఇదివరకు రాజసంచారం చేస్తుంటే మౌంట్ ఆబూ క్షేత్రాన్ని దర్శించాను, అక్కడ మీరు నాకు ప్రథమంగా దర్శనం ఇచ్చారన్నారట అని దండం పెట్టుకుని మళ్ళీ నాకు దర్శనం ఇచ్చారా అని వాళ్ళు నమస్కరించుకున్నారట. ఎంతటి భాగ్యం మాకు అని చెప్పి. కానీ అచ్చటి భక్తులందరూ విస్తుపోయారట. ఎందుకంటే వాళ్ళకి తెలిసి స్వామి ఎప్పుడు అక్కలకోట వదిలి వెళ్ళినట్టుగా కూడా, వచ్చిన తర్వాత వెళ్ళినట్టుగా కూడా ఎవరికి తెలియదు. అంటే భౌతికంగా స్వామి ఆ రాజుకి అక్కడ దర్శనం ఇచ్చారనమాట. స్వామి ఇక్కడే ఉన్నారు, మళ్ళీ అక్కడ దర్శనం ఇచ్చారనమాట స్వామి. ఇలా మహారాజులే కాక స్వామి దర్శనానికి మహాధనికులు కూడా ఎందరో
వచ్చారు. ఎంతవారైతే మాత్రం కర్మఫలం వికటించినప్పుడు నిస్సహాయులే కదా. ఎంతటి వారైనా సరే, ఎంత ధనవంతులైనా ఏమైనా కర్మఫలం మాత్రం వికటిస్తే కనుక నిస్సహాయులైపోతారు, ఎంత ధనవంతులైనా సరే. ఒకరోజు వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించాడు. అతనికి ఒక వికృతమైన చర్మ వ్యాధి ప్రారంభమైంది. తొడ మీద వికారమైన తెల్ల మచ్చలు కనిపించి విస్తరించసాగాయి. అతనికి ఏమైంది? ఒక శ్రీమంతుడు ఉన్నట్ట. అతను వించూర్కర్ అనే శ్రీమంతుడు స్వామిని దర్శించట. అతనికి ఒక వికృతమైన చర్మ వ్యాధి వచ్చిందట. తొడ మీద ఒక తెల్ల మచ్చలు కనిపించి అవి మొత్తం విస్తరిస్తున్నాయట. ఈ విషయం సమర్థులకు విన్నవించి దాన్ని తొలగించమని కోరాడు. స్వామి నవ్వి నీ వేలికి ఉన్న వజ్రపు ఉంగరం తీసి నాకు ఇచ్చేస్తే ఆ వ్యాధి తగ్గిపోతుందన్నారు. అతడు కొద్దిసేపు నిశ్చేష్టుడై మౌనంగా ఆలోచనలో పడ్డాడు. తర్వాత మనస్సును కుదుర్చుకుని ఆ ఉంగరం తీసి స్వామి పాదాల వద్ద ఉంచాడు. ఆయన దాన్ని తీసుకుని కొంతసేపు అటు ఇటు తిప్పి చూశారు. దానిని ఆశీర్వదించి తిరిగి తనకే ఇస్తారని అతడు తలచాడు. వెంటనే ఆయన దాన్ని చోళప్పకిచ్చారు. దాని రూపంలో వజ్రం వలె భ్రాంతులను ఛేదింపగల వివేకాన్ని కూడా ఇచ్చారో ఏమో. అతడు వెంటనే దాన్ని అమ్మివేసి ఆ ధనంతో ఒక మందిరం నిర్మించాడు. అనాయాచితంగా భగవంతుడిచ్చినది భగవంతునికే సమర్పించడం ఉత్తమం అన్నదే అతని భావం. వించూర్కర్ మాత్రం తన వజ్రపు ఉంగరం మాత్రం పోయింది కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నారు. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతుని వ్యాధి పూర్తిగా అంతరించింది. స్వామి ఏం చేశారట? నీ వేలికి ఉన్న వజ్రపు ఉంగరం నాకు ఇచ్చేస్తే కనుక ఆ వ్యాధి తగ్గిపోతుంది అని చెప్పాట. అతను కాసేపు ఆలోచించి మళ్ళీ ఏదో మనసు కాస్త కుదుటపరుచుకుని ఆ వజ్రపు ఉంగరం తీసి స్వామి పాదాల దగ్గర పెట్టారు. వెంటనే అది తీసి చోళప్పకి ఇచ్చారట. అది మళ్ళీ తనకే ఇస్తారని రాజు అనుకున్నాడు కానీ, ఆ శ్రీమంతుడు అనుకున్నాడు కానీ అతనికి ఇవ్వకుండా చోళప్పకి ఇచ్చారట. కానీ చోళప్ప ఏం చేశారట? దాన్ని అమ్మివేసి ఆ ధనంతో మందిరం నిర్మించారట. అనాయాచితంగా భగవంతుడిచ్చినది భగవంతునికే సమర్పించడం ఉత్తమం అన్నదే అతని భావం. వించూకర్ మాత్రం తన వజ్రపు ఉంగరం మాత్రం పోయింది కానీ తన వ్యాధి మాత్రం తగ్గలేదని బాధపడుతున్నాడు. ఈ శ్రీమంతుడు మాత్రం నా వజ్రపు ఉంగరం పోయింది కానీ నా వ్యాధి తగ్గలేదని బాధపడుతున్నట్ట. సరిగ్గా ఆ మందిర నిర్మాణం పూర్తయిన రోజునే ఆ శ్రీమంతునికి ఆ వ్యాధి పూర్తిగా అంతరించింది. స్వామి చెప్పినట్టే ఆ శ్రీమంతుడికి ఎప్పుడైతే ఆ నిర్మాణం పూర్తయిందో, ఆ మందిర నిర్మాణం, అతనికి ఆ వ్యాధి పూర్తిగా అంతరించిపోయింట. అవి మన దేశ చరిత్రలోనే ప్రఖ్యాతమైన సిపాయి తిరుగుబాటు ముగిసిన రోజులు. నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆంగ్లేయులను పారద్రోలి స్వతంత్ర్యాన్ని సాధించుకోవాలని మన దేశ సైనికులు చేసిన తిరుగుబాటును ఆ తెల్ల ప్రభుత్వం అణుచివేసింది. అప్పుడు వీళ్ళ తిరుగుబాట్లు ఉండేవి కదండి. ఆ తిరుగుబాటు టైంలో ఏం చేశారట? తెల్ల ప్రభుత్వం వాళ్ళు మన సైనికులు చేసిన తిరుగుబాటును అణిచివేసింట. అంతేకాదు ఆ తిరుగుబాటులో ప్రచ్ఛన్నంగా కానీ లేక బాహాటంగా కానీ పాల్గొనిన లేక మన దేశ సైనికులకు సహకరించిన వారిపై ఆంగ్ల ప్రభుత్వం కక్ష సాధించని ఆరంభించింది. ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళ మీద కక్ష సాధించేదట. అట్టి దౌత్యానికి గురైన వారిలో జమాంకిండీకి రాజైన అప్పా సాహెబ్ పట్వర్ధన్ ఒకరు. అతడు రాజ్యభ్రష్టుడిని చేసి ఆ రాజ్యాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడమే కాక అతన్ని వెంగుర్లా అనే చోట ఖైదీగా ఉంచారు. అతడు సహాయం చేస్తున్నాడని చెప్పేసి అతని రాజ్యాన్ని తీసేసుకోవడమే కాకుండా అతనికి వెంగుర్లా అనే చోట ఖైదీగా కూడా రాజును ఉంచారట. అతనికి ఆప్తుడైన హిరాలీకర్ ప్రభుత్వ ఉద్యోగి సమర్థుల భక్తుడు. అతనికి ఒక ఆప్తుడు కన్ను ఉన్నట్ట, అంటే బాగా దగ్గరవాడు అనమాట ఆ రాజుకి. హిరాలీకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి, అది స్వామి సమర్థుడికి భక్తుట. అతడు వెంటనే స్వామి సన్నిధి చేరి వెనుకటి తన యజమాని అయిన అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతని రాజ్యం ప్రసాదించమని ప్రార్థించాడు. స్వామి దగ్గరికి వచ్చి ఇలాగా చేశారు, బ్రిటిష్ వాళ్ళు రాజ్యాన్ని తీసుకున్నారు, అతనికి మళ్ళీ రాజ్యాన్ని ప్రసాదించండి అని చెప్పేసి వేడుకున్నట్ట. స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించట. స్వామి తదేకంగా జమాంకిండి దిక్కుగా చూచి ఆ దిక్కు నుండి ఎవరినో పిలుస్తున్నట్టు భంగిమ ముమ్మారు నీవు బయటకు రా అని హుంకరించారు. చిత్రం, మరురోజే ఆంగ్లేయులు అప్పాసాహెబ్ను చెరసాల నుండి విడిపించి తిరిగి అతన్ని జమాంకిండి సింహాసనంపై ప్రతిష్ఠించారు.
వెంటనే స్వామి టండే అటువైపుకి తిరిగారట. ఆ రాజ్యం ఎటుంటుందో అటు తిరిగి నీవు బయటికి రా అని హోంకరించారట. చిత్రంగా మొన్నాడే ఏమైందిట, ఆ ఆంగ్లేయులు అప్పా సాహెబ్ను అంటే ఆ రాజు ఉన్నారు కదండి చెరసాల నుండి విడిపించి తిరిగి అతనికి జమాంకెండి రాజ్యానికి అతని సింహాసనంపై అతన్ని ప్రతిష్ఠించారట. మళ్ళీ చాలా విచిత్రంగా వాళ్ళల్లో బ్రిటిష్ వాళ్ళల్లో కూడా మార్పు వచ్చేసింది అనమాట అండి స్వామి అలా అనేసరికి. ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్ దాస్ గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపూర్, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఒకప్పుడు ఇతనికి శరీరం మీద తెల్లని మచ్చలు కనిపించి కొద్ది రోజుల్లో శరీరం అంతా వ్యాపించి అతడు రూపం ఎంతో వికృతంగా తయారైంది. ఆ కారణంగా అతడు నలుగురి ఎదురుకు రావడానికి ఎంతో సిగ్గుపడేవాడు. ప్రఖ్యాత కీర్తనకారుడైన ఠాకూర్ దాస్ అనే అతను గొప్ప దత్తభక్తుడు. అతడు తరచూ గాన్గాపురము, నరసోబావాడి మొదలైన క్షేత్రాలు దర్శించి అక్కడ తీవ్రమైన తపస్సు చేసేవాట. దురదృష్టం వల్ల అతనికి శరీరం మీద తెల్లని మచ్చలు వచ్చి కొద్ది రోజుల్లో శరీరం అంతా వ్యాపించి అతడు రూపం ఎంతో వికృతంగా తయారైందట. ఆ కారణంగా అతడు అందరి ముందు రావడానికి కూడా ఎంతో సిగ్గుపడేవాట. ఒకప్పుడు అతడు గాన్గాపూర్ దర్శించి అచ్చటి దత్తపాదుకలను పూజించి భక్తి పారవస్యంలో కీర్తన చేశాడు. అతడు గాన్గాపురానికి వెళ్ళి అచ్చటి దత్తపాదుకలను పూజించి భక్తి పారవస్యంతో కీర్తన చేశాట. ఆ మరుసటి రోజే బయలుదేరి కాశీ వెళ్ళాలని అతడి సంకల్పం. కానీ నాటి రాత్రి అతడి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కలకోటకు వెళ్ళి స్వామిని దర్శించమని ఆదేశించారు. అక్కడ కీర్తన చేసిన తర్వాత గాన్గాపురంలో ఆ మొన్నాడు అతను కాశీకి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఆ రాత్రి అతడి స్వప్నంలో ఎవరో దర్శనమిచ్చి అక్కలకోట వెళ్ళి స్వామిని దర్శించమని ఆదేశించారట. ఆ ప్రకారమే అతడు కాలినడకన అక్కలకోట చేరి స్వామిని గురించి విచారించాడు. అతడు ఆశ్చర్యానికి మేరలేదు. ఒక వేసి ఆహ్వానాన్ని మన్నించి ఆ సమయంలో స్వామి ఆమె ఇంటికి వెళ్ళారు. ఠాకూర్ దాస్ అక్కడికి చేరి స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతడి కేసి ప్రేమగా చూచి, నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదేమి, అది ఇవ్వు అని చేయి చాపారు. అతడు ఆశ్చర్యానికి మేరలేదు. గాన్గాపురంలోని దత్తపాదుకలకు పుయ్యడానికి అతడు తనతో కస్తూరి తెచ్చుకునేవాడు కానీ అది అక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. వెంటనే నాకు తెచ్చి ఒక వేసి ఆహ్వానం, ఆమె యొక్క ఆహ్వానం అంటే ఆవిడ ఆ స్వామి పట్ల భక్తి ఉన్నవాడు అనమాట అండి. అందుకని ఆవిడది మన్నించి స్వామి అక్కడికి వెళ్ళారట. అయితే గాన్గాపురంలో దత్తపాదుకలకు పూయడానికి అతను కస్తూరి పట్టుకెళ్ళి మర్చిపోయాట. వెంటనే స్వామి ఏం చేశారు, రాగానే నా కోసం కస్తూరి తెచ్చావు కదా, అది సమర్పించలేదే, అది ఇవ్వు అని చేయి చాపారట. అతడు ఆశ్చర్యానికి మేరలేదు. గాన్గాపురంలో దత్తపాదుకలకు పూయడానికి తను కస్తూరి తెచ్చుకున్నాడే కానీ అది అక్కడ ఇవ్వడం మర్చిపోయాడు. వెంటనే తన సంచి నుండి తీసి దాన్ని స్వామికి సమర్పించాడు. అంటే స్వామికి తెలుసు అనమాట అక్కడికి దత్తస్వామికి పోయడానికి తీసుకెళ్ళాడని. స్వామి వెంటనే దాన్ని అందుకొని ఇంత ఖరీదైన సుగంధ ద్రవ్యాన్ని అక్కడున్న పిల్లలందరికీ పూశారు. గాన్గాపురంలోని దత్తస్వామియే శ్రీ సమర్థులని అతడు గుర్తించి పరవశించాడు. గాన్గాపురంలో ఉన్న దత్తస్వామి ఈయన అని చెప్పేసి ఆయన చాలా పులకరించాడటండి. అతను అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ తమ రూపాలే. మరుసటి రోజు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిల్లలకు పూశారు కదా స్వామి, అసలైన దత్తమూర్తికి ఎదుటనున్న పసిపిల్లలందరూ వారి రూపాలే అని చెప్తున్నారు. మరుసటి రోజు అతను నమస్కరించినప్పుడు స్వామి అతని వైపు ఒక కాలిన కట్టెపుల్ల విసిరారు. అతడు దాన్ని ప్రసాదంగా గ్రహించి పొడి చేసి గాన్గాపురం నుంచి తను తెచ్చుకున్న విభూతితో కలిపి తన దేహానికి పూసుకున్నాడు. వెంటనే ఒక కట్టెపుల్ల, కాలిన కట్టెపుల్ల విసిరారట. మొన్నాడు నమస్కరించగానే దాన్ని ప్రసాదంగా చేసుకుని దాన్ని బాగా పొడి చేసి గాన్గాపురం నుంచి తాను తెచ్చుకున్న విభూతితో కలిపి దేహానికి పూసుకున్నాడట. కొద్ది రోజుల్లో అతడి చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. ఆ స్వామి అనుగ్రహం వలన అతనికి ఆ చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయి స్వస్థుడయ్యాడు అనమాట. ఠాకూర్ దాస్కు ఒక కూతురు మాత్రమే ఉండేది. అతని భార్య రాధాబాయి తమకొక మగబిడ్డ కలగాలని తలచి స్వామిని దర్శించింది. ఠాకూర్ దాస్ అనే అతనికి ఒక కూతురు ఉండేదటండి. అతని భార్య రాధాబాయి మాత్రం ఒక మగబిడ్డ కావాలని చెప్పి స్వామిని దర్శించింటే ఆమె నమస్కరించగానే తమ తలపైనున్న బంగారు జరీ టోపీ తీసి ప్రసాదంగా ఆమె చేతిలో వేశారు స్వామి. సంవత్సరంలోగా ఆమెకు కొడుకు పుట్టాడు. స్వామి అనుగ్రహంతో అతనికి సంవత్సరంలో కొడుకు పుట్టారట. అతనికి గురునాథ్ అని పేరు పెట్టారు. తర్వాత అతడు స్వామికి గొప్ప భక్తుడయ్యాడు. అతను గురునాథ్ అని పేరు పెట్టారట. అతడు తర్వాత స్వామికి గొప్ప భక్తుడయ్యాడట. మరొకప్పుడు తమ పాదుకలు ఠాకూర్ దాస్కి ఇచ్చి వీటిని కొంతకాలం పూజించుకొని తర్వాత శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు.
అక్కడ నేను కూడా ఆనంద తాండవం చేయడానికి కొంత స్థలం కేటాయించు అని ఆదేశించారు. మరొకప్పుట ఈ తమ పాదుకలు ఠాకూర్ దాస్కి ఇచ్చి వీటిని కొంతకాలం పూజించుకొని శ్రీ రఘునాథ మందిరంలో ప్రతిష్ఠించు అని చెప్పారట. ఆ ప్రకారమే కృష్ణబువ ఉరఫ్ ఠాకూర్ దాసు బొంబాయిలోను ఠాకూర్ ద్వార్ వద్దనున్న రఘునాథ మందిరంలో కుడివైపున ఆ పాదుకలను ప్రతిష్ఠించి అక్కడ స్వామి పటం నుంచి నిత్య పూజలకు ఏర్పాటు చేశాడు. ఇప్పటికీ ఎందరో భక్తులు అక్కడ స్వామిని సేవించి వారి సన్నిధిని అనుభవిస్తారు. అది ఇప్పటికే ఉందటండి. అక్కడ స్వామి పటం పెట్టారట, పాదుకలు ప్రతిష్ఠించి అది ఇప్పటికే అందరూ దర్శించుకుంటూ ఉంటారనమాట. శంకర్రావు రాజే అనేవాడు నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం గల గొప్ప జాగీరుదారు, బాగా ధనవంతుడు. శంకర్రావు రాజే అనే అతను నిజాం రాష్ట్రంలో సంవత్సరానికి 6 లక్షల ఆదాయం వస్తుంటుంది. అయితేనేమి అతనికి ఒకప్పుడు తీవ్రమైన క్షయవ్యాధి సంక్రమించింది. అయితేనేమి అతనికి క్షయవ్యాధి వచ్చిందిటండి, బాగా తీవ్రంగా. దానికి తోడు అతనికి ఒక బ్రహ్మరాక్షసి ఆవహించి పీడించసాగింది. దానికి తోడు బ్రహ్మరాక్షసి కూడా అతను పట్టుకుని అతన్ని పీడిస్తూ ఉంటాయి. ఎన్ని మంత్రతంత్రాలు వైద్యము చేయించినా ఫలితం కనిపించలేదు. నానాటికి కృషిస్తున్న అతన్ని గాన్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారు. అతడు ఆ క్షేత్రం గురించి భారీ ఎత్తున దాన ధర్మాలు అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకలను పూజించసాగాడు. అక్కడ చెప్పారట, నీకు అది ఆ బ్రహ్మరాక్షసు వదలాలి, నీకు ఆ క్షయవ్యాధి తగ్గాలంటే గాన్గాపురం దర్శించమని మిత్రులు చెప్పారట. అతడు గాన్గాపురం వెళ్ళి భారీ ఎత్తున దాన ధర్మాలు చేసి అన్న సంతర్పణలు చేసి నిత్యము శ్రద్ధగా దత్తపాదుకలను పూజించసాగాట. ఒకనాటి రాత్రి దత్తస్వామి కలలో కనిపించి అక్కలకోటలోని స్వామి సమర్థులను ఆశ్రయించమని ఆదేశించాడు. అప్పుడు కల్లో కనిపించి స్వామి సమర్థులు అక్కలకోటలో ఉన్నారు, ఆయన ఆశ్రయించు అని చెప్పారట. అతడంతకు ముందు స్వామిని గురించి విన్నాడు కానీ వారి పట్ల కించిత్తు కూడా అతనికి విశ్వాసం కుదరలేదు. స్వామి గురించి విన్నాడు కానీ అతనికి కొద్దిగా కూడా విశ్వాసం అసలు కుదరలేట. అప్పట్లో విన్నాడు కానీ అతని దృష్టిలో స్వామి కూడా భౌతిక దేహంతో జన్మించిన తన సాటి మానవుడే, తనలాంటి మానవుడే స్వామి అని చెప్పి అనే భావనతోటి అతను ఉన్నాడట. అందువల్ల అతడు గాన్గాపురం విడిచి అక్కడికి వెళ్ళదలుచుకోలేదు. ఏం వెళ్తాము, మనిషి నాలాంటి మనిషే కదా, శరీరం 2 కాళ్ళు 2 చేతులు, అలాగే మాలానే ఉంటాడు ఆయన, ఏం వెళ్తాము అని చెప్పి అనుకున్నట్ట. నాలాంటి మనిషి ఆయన కూడాను అని చెప్పి అనుకున్నట్ట. అందుకని వెళ్ళదలుచుకోలేట గాన్గాపురం. అలా స్వామి అక్కడ చెప్పినా సరే, ఆశ్రయించమని ఆదేశించినా సరే, అక్కడ దత్తస్వామి చూడండి ఎంత ఇదో గర్వం. దత్తస్వామి చెప్పినా సరే అతను వెళ్ళలేదు. కానీ మరొక రోజు కూడా స్వప్నంలో దత్తస్వామి తిరిగి అలానే ఆదేశించారు. మళ్ళీ తర్వాత రోజు కూడా దత్తస్వామి, ఆయన ఎంత ఓర్పో చూడండి, మళ్ళీ తిరిగి అలానే ఆదేశించారు. అక్కలకోటలోని స్వామి సమర్థనలు ఆశ్రయించాం. మరో రోజు అతను అక్కలకోట చేరాడు. అప్పుడు ఇంకా గత్యంతరం లేక అక్కలకోట చేరాట. అప్పుడు స్వామి కార్నాల్కర్ ఇంటనున్నారని తెలిసి అచ్చటికి వెళ్ళి స్వామి సేవకురాలైన సుందరీబాయితో తన బాధలంతా చెప్పుకున్నాడు. స్వామి ఒక భక్తుడి ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆ సేవకురాలు ఉంది కదా సుందరీబాయితో ఆ బాధలంతా చెప్పుకున్నట్ట. అప్పటికే పేరాస్ ఆమె తలకెక్కింది. అప్పటికే ఆవిడకి బాగా పేరాస్ వచ్చేసింది అనమాట. అంటే ఎలాగైనా ఆయన ఆశ్రయించిన భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి స్వామి పేరు మీద అని చెప్పి స్వామి అనుగ్రహం అతనికి లభించేలా చేయడానికి 2,000 రూపాయలు కోరింది. అయితే నువ్వు నాకు 2,000 రూపాయలు ఇస్తే కనుక నేను నీకు స్వామి అనుగ్రహం లభించేలా చేస్తానని చెప్పింది ఆవిడ. అంటే స్వామితో వ్యాపారం చేయడం మొదలుపెట్టింది అనమాట, స్వామిని అడ్డు పెట్టుకుని. శ్రీమంతుడైన అతడు తన బాధలు తొలగితే 10,000 అయినా ఇస్తానన్నాడు. అతను బాగా డబ్బున్నవాడు కదా, అందువలన నా బాధ కనుక తొలగితే నీకు 10,000 అయినా సరే ఇస్తాను అని చెప్పాట. ఆమె వెంటనే స్వామితో అతని బాధ తొలగించమని మనవి చేసింది. స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి అతనికి చాలా బాధ ఉంది, క్షయరోగము ఇది వచ్చింది, అతనికి బ్రహ్మరాక్షసు కూడా ఆవహించింది, ఇతనికి స్వస్థుండి చేయండి అని చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతుండగానే స్వామి చివాల లేచి షేక్ మూర్ సాహెబ్ దర్గా దగ్గరికి వెళ్ళి దానిపై పడుకున్నారు. శంకర్రావు రాజేను మరణం నుండి తాము కాపాడగలమని స్వామి సూచిస్తున్నారని అచ్చటి ఫకీరు ఆ వింత చర్యను వ్యాఖ్యానించి చెప్పారు. నేను రక్షించడానికి స్వామి అట్లా చేశారు అని చెప్పారట. 6 మాసాల్లో అతని బాధలన్నీ మటుమాయం అయిపోయాయి. 6 మాసంలో అతని బాధలంతా తగ్గిపోయాట. అతను మరలా స్వామిని దర్శించినప్పుడు ఆయన, నీవు సుందరీబాయికి ఏమీ ఇవ్వనక్కర్లేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా అన్నారట.
6 నెలల తర్వాత అతని బాధలన్నీ తగ్గిపోయి స్వామి దర్శనానికి వస్తే స్వామికి అన్నీ తెలుసు, సర్వజ్ఞులు. చూడండి, ఆ సుందరిబాయి డబ్బులు అడిగింది అన్న విషయం కూడా తెలుసు. వెంటనే స్వామి అన్నారట, నీవు సుందరిబాయికి ఏమీ అవ్వక్కర్లేదు, నిన్ను అనుగ్రహించింది ఆమె కాదు కదా అన్నారట. ఈ పట్టణ పొలిమేరలో అంటే అనుగ్రహించింది నేను, ఆవిడ కాదు అని చెప్పి నువ్వేం ఇవ్వక్కర్లేదు సుందరిబాయికి అని చెప్పారట. అంటే సుందరిబాయి అలా చేస్తుందని కూడా స్వామికి తెలుసు. ఈ పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించడానికి నీవు చెప్పిన పైకం వెచ్చించు అన్నది. పట్టణ పొలిమేరలో ఒక మఠం నిర్మించు, దానికి నువ్వు 10,000 అన్నావు కదా సుందరిబాయికి ఇస్తానని, అది ఆ మఠం నిర్మించడానికి వెచ్చించు, అంతేగాని సుందరిబాయికి ఇవ్వకు అని చెప్పారట. నేటికి అతడు నిర్మించిన రాజేరాయన్ అను మఠం అక్కలకోట పొలిమేరలో చూడవచ్చు. అది ఇప్పటికీ అక్కలకోట పొలిమేరలో ఉందిటండి. రాజేరాయన్ అనే మఠము ఇప్పటికీ అక్కడ మనం చూడవచ్చుట, అతను నియమించింది. అబాజీ బువ్వ రామదాసి గొప్ప వేద పండితుడు, ప్రఖ్యాత కీర్తనకారుడు కూడా. అతడు స్వామి దర్శనానికి వచ్చాడే కానీ ఆయన తన పాండిత్యాన్ని గుర్తించి గౌరవిస్తారన్న విశ్వాసంతో ఉన్నాడు. ఒక అతను వచ్చాడనమాట, వేద పండితుడు, కీర్తనకారుడు, అబాజీ బువ్వ అనే అతను, రామదాసి అతను స్వామి దర్శనానికి వచ్చాడు. అతని పాండిత్యాన్ని గుర్తించాలి, గౌరవించాలి ఆయన అనే విశ్వాసంతో ఉన్నట్ట. అందుకే కాబోలు మొదటి రోజంతా స్వామి అతన్ని పట్టించుకోలేదు. అలా ఉన్నాడు కాబట్టి మొదటి రోజు అసలు అతన్ని పట్టించుకోలేట స్వామి. అతనికి దర్శనం కూడా ఇవ్వలేట. స్వామి మహనీయుల అయితే నా అంత పండితునికి భక్తునికి దర్శనం ఎందుకు ఇవ్వలేదు అనుకున్నట్ట. నేను చాలా పండితుణ్ణి భక్తుణ్ణి కదా, రామదాసి కదండి, నేను భక్తుణ్ణి కదా, చాలా పండితుణ్ణి కదా, మరి నాకేంటి స్వామి అంత గొప్పవారైతే నాకు దర్శనం ఇవ్వలేదేమిటి అనుకున్నట్ట. అయినా వారి దర్శనము గౌరవము లభించనిదే తిరిగి పోకూడదని నిశ్చయించుకున్నాడు. మరుసటి ఉదయం అతడు దర్శనానికి వెళ్ళేసరికి స్వామి వెళ్ళి అక్కడ ఒక పెంటకుప్ప మీద కూర్చున్నారు. స్వామి మర్నాడు వెళ్ళేసరికి ఉదయం దర్శనానికి వెళ్ళేసరికి స్వామి అక్కడ ఒక పెంటకుప్ప మీద కూర్చున్నారట. ఆచారవంతుడైన అబ్బాజీ ఆ పాతగుడ్డ పేలికలు, చెత్త ఎముకలు ఉన్న చోట అడుగు పెట్టడానికి మొదట వెనకాడిన ఆయన తనను పరీక్షిస్తున్నారని తలచి సమీపించి నమస్కరించుకున్నాడు. ఈ అబాజీ బువ్వ ఏం చేశాట, ఆచారవంతుట అయినా సరే ఏమో ఎలా వెళ్ళాలి అని చెప్పి కాసేపు ఆలోచించుకొని చెత్త ఎముకలు, పాత గుడ్డ పీలికలు అవన్నీ ఉన్నాయట. అడుగు పెట్టడానికి వెనకట్ట. అయినా స్వామి నన్ను ఏదో పరీక్షిస్తున్నారని తలిచి వెళ్ళి నమస్కరించుకున్నట్టు. స్వామి అతని కేసైనా చూడకనే ఒక సేవకుడిని 2 కూజాల నిండుగా నీరు తెమ్మని ఆదేశించారు. అసలు అతను వంక చూడలేట స్వామి. అంటే అతని గర్వం బాగుంది కదండి, అతన్ని గౌరవించాలని చెప్పి మహాపండితుడు అన్న గర్వం అది పోవాలి అతనికి. ఇంతట్లోనేమో 2 కూజాలతో నీళ్లు తెమ్మని ఆదేశించాట. అతను వెంటనే తెచ్చాడు. స్వామి వాటికేసి అప్పాజీకేసి పరీక్షగా చూచి ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏమైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కూజాల్లోని నీరంతా పారబోసి ఇలా ఉంటే ఇప్పుడు ఏమైనా పోయవచ్చు అన్నారు. కరెక్ట్గా బాబా చరిత్రలో జరిగినట్టుగానే ఉంది చూడండి. తలకిందలుగా వస్తున్నాయి నా దగ్గరికి అన్నారు కదా, అలాగా ఏమిటా నిండుగా వచ్చావు నువ్వు అంటే కొన్ని అభిప్రాయాలతో అతను వచ్చాడనమాట. నేను చాలా గొప్పవాడిని పండితుడిని అనుకుని నాకు ఎవరా దర్శనం ఇలాగా అనుకుంటూ అతను వచ్చాడు. అందుకని ఆయన ఏం చెప్పారు, 2 కూజాలు నీళ్ళు తెప్పించి అబ్బాజీకేసి పరీక్షగా చూసి ఇవి ఇంత నిండుగా ఉంటే వీటిలో ఏమైనా పోసేదెలా అని ప్రశ్నించి ఆ కూజాల్లోని నీరంతా పారబోసి ఇలా ఉంటే ఇప్పుడు ఏమైనా పోయవచ్చు అన్నట్టు. ఖాళీగా ఉంటే అవునా పోయవచ్చు, అలాగే నువ్వు ఏ అభిప్రాయాలు లేకుండా వస్తే కనుక నీకు పోయవచ్చు, నిన్ను అనుగ్రహించవచ్చు అని చెప్పారనమాట. ఆ చర్యతో విద్య మొదలైన కారణాలుగా గర్వంతో కేవల పఠన వేదంతో మనసు నింపుకొనడం గురుకృపకు ఆటంకమే కాగలదని వారి హెచ్చరిక. ఇతను ఎలా వచ్చాడండి, ఎంతో గర్వంతో వచ్చాడు. నన్ను ఈయన దర్శనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో విద్యా అహంకారంతో వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఎట్లా ఆయనకి గురుకృప కలుగుతుంది, అది ఆటంకం అవుతుంది కదా అన్నదే వారి హెచ్చరిక. అయినా అబ్బాజీ బుద్ధిపూర్వకంగా ఈ భావాన్ని తోసిపుచ్చాడు. బుద్ధిపూర్వకంగా తనకు తాను తెలుసుకొని ఆ భావాన్ని తోసిపుచ్చుకున్నట్ట. మరుక్షణమే స్వామి అతని కేసు కఠినంగా చూచి ఎంత పవిత్ర గ్రంథాలను వీపుపై మోసినా గాడిదకు వచ్చేదేముంది అన్నారు. గ్రంథాలన్నీ గాడిదనే వీపు మీద పెడితే గాడిదకి ఏమొస్తుందండి, మోస్తే పవిత్ర గ్రంథాలు. ఇప్పుడు మనము అలాంటి వాళ్ళ గ్రంథాలు పక్కన పెట్టుకున్నాం, చదవట్లేదు, అలా పెట్టు కూర్చున్నాం, ఏమొస్తుంది మనకి, ఏమీ రాదు. అందుకని అంతటితో అతనే
అహం విరిగి పాదాక్రాంతుడయ్యాడు. ఇంతట్లో అతని అహంకారం అంతా మొత్తం పోయి అతను పాదాక్రాంతుడయ్యాడు. 15 రోజులు వారి సన్నిధిలో గడిపి తరువాత తిరిగి వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు అబ్బాజీ. వెంటనే స్వామి సన్నిధిలో గడిపి తర్వాత వెళ్ళడానికి స్వామిని సెలవు కోరాడు. స్వామి అతనికి తన పాదుకలు ఇచ్చి అనుగ్రహించారు. స్వామి వారి పాదుకలను ఇచ్చేసి అతనికి అనుగ్రహించారట. ఒకరోజు దేశ్ముఖ్ వాడాలో స్వామి సేవకులు మరియు భక్తులు కూర్చుని ఉండగా అతడికి సయ్యద్ మొహమ్మద్ అనే ఒక ముస్లిం వచ్చాడట. అతడు అన్యమతస్థుడు అన్న భావంతో అతడి భక్తులు కొంచెం కలత చెందారు. అమ్మ ఇతడు ముస్లిం వచ్చాడని చెప్పి అక్కడ భక్తులందరూ కలత చెందారట. అతడు ఒక భక్తుని వద్ద స్వామి ఎక్కడా అని విచారిస్తూ ఉండగా స్వామి, ఇక్కడ చూడు, మేమే స్వామి సమర్థులమని గట్టిగా చెప్పారు. అతడు ఆ మాట వింటూనే ఆయన్ని చూస్తూనే గజగజా వణికిపోయాడు. అతని కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అతని శరీరం అంతా తీవ్రంగా కంపించింది. 1-2 నిమిషాల్లో అతడు పరవశించి కన్నులు మూసుకున్నాడు. కొంతసేపటికి అతనికి బాహ్యస్మృతి కలుగగానే అతడు మోకాళ్ళ మీద కూర్చుంటూ, స్వామి, మీరు సాక్షాత్తు హజరత్ అలీయే. ఇంతవరకు నేను ఎందరినో సాధువులను ఫకీర్లను చూచాను, కానీ ఇట్టి దర్శనం నాకెన్నడూ కలగలేదు. నేను మిమ్మెలా సేవించాలో ఆదేశించండి అన్నాడు. స్వామి తదేకంగా అతని కేసు చూసి, నువ్వు హైదరాబాద్ వెళ్ళి అక్కడే నీ సాధన కొనసాగించు, మేము అక్కడ ఎక్కడ ఎల్లడలా ఉన్నాము అన్నారు. అతను అలానే చేశాడు. అతను ముస్లిం అవడం వల్ల హజరత్ అలీగా స్వామి అతనికి దర్శనం ఇచ్చాడు. సాక్షాత్తు వారే మీరని చెప్పి నమస్కరించి, నేను ఎలా సేవించుకోవాలి మిమ్మల్ని అంటే, నువ్వు ఎప్పుడూ చేసే సాధనే చెయ్యి, హైదరాబాద్ వెళ్ళు, నువ్వు అక్కడే నీ సాధన కొనసాగించుకో, మేము అక్కడ ఇక్కడ ఎల్లడలా ఉన్నాము అని చెప్పేసి స్వామి చెప్పారనమాట. మత సామరస్యం గురించి చెప్పుకున్నాం కదా, స్వామి గురించి అన్ని మత ధర్మాలను ఆయన ఆదరించారని దానికి కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. సయ్యద్ మొహమ్మద్ అనే ముస్లిం అతను స్వామి భక్తుడయ్యాడు. అక్కల్కోటకు 20 మైళ్ళలోనున్న లోహర్గావ్ అనే గ్రామం నుండి బావు కులకర్ణి అని అతడు వచ్చాడు. అతనికి కంఠానికి శస్త్రచికిత్స చేసి వైద్యులు చిల్లి పెట్టడం వలన అతడు నీరు మరియు ఆహారము కూడా తీసుకోలేకున్నాడు. అతని కంఠానికి సర్జరీ చేశారటండి, శస్త్రచికిత్స చేసి వైద్యులు ఇక్కడ చిల్లి పెట్టడం వల్ల అతను నీరు మరియు ఆహారం కూడా తీసుకోలేకున్నట్టు. అతని కంఠ క్యాన్సర్ వ్యాధిట, అతనికి థ్రోట్ క్యాన్సర్ అనేది వచ్చిందట. అతడు గాన్గాపురం వెళ్ళి అచ్చట గురుచరిత్ర నిత్యపారాయణ చేస్తూ దత్తనామస్మరణ చేస్తున్నాడు. కొంతకాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొంది కాబోలు. సంతతధారగా అతని కలం వెంట దాదాపు 400 అభంగాలు వెలువడ్డాయి. అతని భక్తికి ఏమైందంటే కొంతకాలానికి అతనిలో కవితాశక్తి మేల్కొని అలా వెంట వెంటనే అతనికి 400 అభంగాలు అతను రాసేసేట. అయితే ప్రతి అభంగకు 4వ పాదం స్ఫురించక అన్నీ అసంపూర్తిగా ఉండిపోయాయి. ప్రతి అభంగంలోనే ఏమైందిట, 4వ పాదం 4 లైన్ అతనికి స్ఫురించట్లేట. అలా అయిందిట. ఎంత ప్రయత్నించినా వాటిని పూరించలేకపోయాడు. ఎంత ట్రై చేస్తున్నా 4వ లైన్ మాత్రం రావట్లేట. అతనికి ఒక రాత్రి అక్కలకోట వెళ్ళమనే ఆదేశం వచ్చింది. అతడు వచ్చి స్వామికి నమస్కరించగానే స్వామి అతడు వ్రాసిన ప్రతి అభంగకు 4వ పాదం చెప్పారు. ప్రతి అభంగకు 4వ పాదం స్వామి చెప్పేశారటండి ఏం రాయాలో అక్కడ. సరిగా అవి పూర్తి అయ్యేసరికి అతడు వ్యాధి అదృశ్యమైంది. అవన్నీ పూర్తి చేశాడు. ఆ అభంగాలన్నీ 400 అభంగాలకి ఆ 4వ లైన్ రావట్లేటండి. ఆ 400 అభంగాలకి అతనికి ఒక్కొక్క లైను స్వామి చెప్పేశారటండి. చెప్పేసరికి 4వ పాదం ఎక్కడెక్కడ రాలేదో అక్కడంతా చెప్పేసేసరికి అతను రాశాడు. అది పూర్తయ్యేసరికల్లా అతని వ్యాధి కూడా అదృశ్యమైపోయిందట. అటు తర్వాత అతడు మరికొన్ని అభంగాలు వ్రాసి దాస్బాబు అనే పేరు ప్రసిద్ధికి ఎక్కాడు. అతడి తర్వాత కూడా కొన్ని అభంగాలు మరికొన్ని రాసి దాస్బాబు అనే పేరున ప్రసిద్ధికి ఎక్కాట. అన్నా సాహెబ్ పట్వర్ధన్ అని ప్రఖ్యాత వైద్యుడు దేశభక్తుడే విదేశీయ పారతంత్ర్యం నుండి దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాడు. ఈ పట్వర్ధన్ అని అతను వైద్యుడు దేశభక్తుడైపోయి స్వతంత్రం తీసుకురావడానికి మన దేశాన్ని విడుదల చేయాలని ఆరాటపడేవాట. అయితే బల్వంత్ పట్కేవలే గాక ఆ లక్ష్యాన్ని తమ తపశ్చర్యతోనే సాధించాలని తలచి మొదట స్వామిని దర్శించాడు.
ఎలాగైనా తపశ్చర్యతో సాధించాలి దీన్ని అని చెప్పేసి స్వామిని దర్శించాట. ఆయన ఈ జగత్తును సృష్టించింది, నడిపించేది పరమాత్ముడు ఉన్నాడు. ఆయన సంకల్పానికి భిన్నంగా ఏ బృహత్తరమైన కార్యము ఎవరు సాధించలేరు. అందరూ ఆయన సంకల్పానికే వేచి ఉండవలసిందే. ఇంకొక శతాబ్దంలోగా ఎలాగూ ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది. ఆళందీలోనున్న శ్రీ నరసింహ సరస్వతిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించారు. ఎలాగో వచ్చేది వస్తుంది స్వాతంత్రం, నువ్వు ఆళందీలో ఉన్న ఇంకొక శతాబ్దంలోగా ఎలాగో ఈ దేశానికి స్వరాజ్యం వస్తుంది, ఆళందీలోనున్న శ్రీ నరసింహ సరస్వతిని వారిని సేవించి వారి అనుగ్రహంతో మొదట నిన్ను ఉద్ధరించుకో అని ఆశీర్వదించాట. అతడు అలానే అలంది చేరి గురుసేవలో తరించాడు. అతను అన్ననే అలంది వెళ్ళి గురుసేవలో అతడు తరించాడటండి. అక్కడితో 7వ అధ్యాయం మనకు పూర్తయింది. 8వ అధ్యాయం శ్రీ స్వామి సేవకులు అని చెప్పి స్వామి సేవకుల గురించి ఇచ్చారు. చోళ్ళప్ప, సుందరిబాయి వీళ్ళిద్దరి గురించి మనం రేపు చదువుకుందామండి. స్వామి సేవకుల గురించి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.